ఈ మధ్య రైల్వే స్టేషన్లను చూస్తుంటే ఇవి రైల్వే స్టేషన్లా లేక ఎయిర్పోర్టులా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే రైల్వే స్టేషన్ అనగానే మనకు నార్మల్ పట్టాలు, సాదాసీదా ప్లాట్ఫామ్లు, కాస్త పెద్దది అయితే షాపులు, దుకాణాలు, రెస్ట్ రూమ్లు ఇలా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు రైల్వే శాఖ సీన్ మారిపోయింది. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో తయారు చేస్తోంది. అత్యాధునికంగా మోడర్న్ టెక్నాలజీతో రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతోంది. ఆ కోవలోకే వస్తుంది ఈ రైల్వే స్టేషన్. ఇది ప్రత్యేకంగా బుల్లెట్ ట్రైన్ కోసం నిర్మిస్తున్న రైల్వే స్టేషన్. దేశంలో ఫస్ట్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు అయిన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ లో ఇది భాగం. ఇది భారతదేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్. అదే సూరత్ బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్. ఈ వీడియోలో ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 508 కిలోమీటర్ల హై స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మిస్తున్నారు. ఇది భారత్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటి. మొత్తం ఈ 508 కిలోమీటర్లలో గుజరాత్ దాద్రా నగర్ హవేలీలో 352 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, వడోదర, సూరత్, విరార్, థానే, ముంబై లాంటి మెయిన్ సిటీస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఈ కారిడార్ నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 465 కిలోమీటర్ల మేర వయాడక్ట్స్ ఉండగా ఇప్పటి వరకు 326 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పూర్తయింది. అలాగే మొత్తం 25 నదీ వంతెనల్లో 17 ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుతో టూరిజం అభివృద్ధి, బిజినెస్, ఎకానమిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగమే సూరత్ రైల్వే స్టేషన్. దీన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశారు. ఇది అత్యాధునిక మల్టీ మోడల్ రవాణా కేంద్రం. గుజరాత్లోని సూరత్లో ఆంత్రోలి దగ్గర బిలిమోరా అహ్మదాబాద్ మార్గాల్లో ప్రస్తుత సూరత్ రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. దీంట్లో జపాన్ సహకారంతో షిన్కాన్సెన్ టెక్నాలజీని వాడుతున్నారు. మొత్తం 58,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణమవుతున్న ఈ స్టేషన్ ఎత్తు 26 మీటర్లు. ఈ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ దేశంలోనే అత్యాధునిక స్టేషన్ గా డిజైన్ చేయబడింది. దీనికో ప్రత్యేకత ఉంది. ఇది డైమండ్ ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే సూరత్ ను డైమండ్ సిటీ అని పిలుస్తారు. అందుకే ఈ స్టేషన్ డిజైన్ కూడా సూరత్ కు తగ్గట్టుగా డైమండ్ ఆకారంలో రూపొందుతోంది. దీని లోపల ఆర్కిటెక్చర్ ని అద్భుతంగా రూపొందిస్తున్నారు. దీంట్లో సహజమైన లైటింగ్ వచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. 3D ACP క్లాడింగ్ సిస్టమ్ తో రూపొందుతున్న ఈ స్టేషన్ లో ట్రైన్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ స్టేషన్ మొత్తం 3 లెవెల్స్ లో కన్స్ట్రక్ట్ అవుతోంది. ఫస్ట్ ది గ్రౌండ్ లెవెల్. దీంట్లో ఎంట్రీ, సర్వీసెస్ ఉంటాయి. రెండోది కాంకోర్స్ లెవెల్. దీంట్లో టికెటింగ్, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. మూడోది ప్లాట్ఫామ్ లెవెల్. ఇక్కడ హై స్పీడ్ ట్రైన్స్ వెళ్తాయి. అంతేకాకుండా షాపింగ్ ఏరియా, పిల్లల కోసం ప్రత్యేక జోన్, హైటెక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. మొత్తంగా స్టేషన్ అంతా ఎయిర్పోర్ట్ లెవెల్ ఫెసిలిటీస్ తో ఉంటుంది. దీంట్లో హై సెక్యూరిటీ చెకింగ్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ ఏసీ, ఎస్కలేటర్, బిజినెస్ లాంజ్ వంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇంకా ఇక్కడ హై స్పీడ్ ట్రైన్స్ కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్స్, 16 కోచ్ బుల్లెట్ ట్రైన్స్ కోసం 425 మీటర్ల ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాల ప్రకారం వర్షపు నీటిని నిల్వ చేయటం, పర్యావరణానికి హానిలేని పెయింట్లను వాడటం లాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ల కోసం ప్రధాన లైన్లు, 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లూప్ లైన్లతో పాటు అత్యాధునిక టర్న్అవుట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సూరత్ రైల్వే స్టేషన్ ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్. ఇక్కడ మెట్రో, బస్సులు, రైల్వే, హైవే అన్ని ఒకే చోట కనెక్ట్ అవుతాయి. దీంతో ప్రయాణికులకు మరింత లాభం చేకూరనుంది. 2027లో ఈ స్టేషన్ పూర్తి కానుంది. ఇది కాని ప్రారంభమైతే ఇండియాలో ట్రాన్స్పోర్ట్ ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, ఇండియా ఫ్యూచర్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.